సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వం. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఈ దిశగా ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఐటీ మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో మంత్రులు నాదెండ్ల, సత్యకుమార్, అనితతో కూడిన సబ్ కమిటీ వేయాలని ఆదేశించారు ముఖ్యమంత్రి. సోషల్ మీడియాపై మన ప్రభుత్వం తీసుకునే చర్యలు దేశానికే ఆదర్శం కావాలని కేబినెట్లో చర్చించామని, అవసరమైతే ఒక చట్టం తేవాలనుకున్నామని అన్నారు మంత్రి నాదెండ్ల. దీంతో కేబినెట్ సబ్ కమిటీకి ఆదేశించారు సీఎం చంద్రబాబు. We should be the trend setter across the country, sir. ఎందుకంటే మనకు జరిగినంత అబ్యూస్ పదే పదే మనం క్యాబినెట్ అనుకున్నాం కదా సార్, చట్టం తీసుకొద్దామని. ఈ డిజిటల్ క్రైమ్, ఈ ఐటీ రిలేటెడ్ దాని గురించి, ఎస్పెషలీ సోషల్ మీడియా గురించి వీలైతే ఇఫ్ యూ కెన్ ఎంగేజ్ సమ్ ఎక్స్పర్ట్స్ అండ్ కమ్ విత్ అ న్యూ యాక్ట్, కొంచెం డెఫినెట్లీ ఒక స్ట్రాంగ్ మెసేజ్ వెళ్తుంది సార్ సొసైటీలో. ఎక్కడైతే ఇవన్నీ ఉన్నాయో can we have one committee to go through all these things? Then we'll have a cabinet subcommittee, IT minister and also inka evaru home minister and Manohar bettandi, Manohar ni Satyan bettandi, Satyan unnadu, Satyan kuda bettandi, naluguru betti oka committee homework cheyandi best చట్టాలని. ఈ కమిటీ భేటీ నిర్వహించి ఒక నివేదిక ఇవ్వాలని సూచించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. బ్రహ్మకుమారీస్ నేతృత్వంలో జైళ్లలోని ఖైదీలకు సత్ప్రవర్తనపై శిక్షణ ఇప్పించామని, వారిపైనే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. ఒకప్పుడు నేరస్తులుగా పరిగణించాడు. ఇప్పుడు నేరస్తులు రాజకీయ ముసుగులో కూడా మనకు థ్రెట్ అయ్యే పరిస్థితి వచ్చింది. దిస్ ఈజ్ ఆల్సో డీస్టెబిలైజేషన్ ప్రాసెస్. సోషల్ మీడియాలో పెడతారు, ఇంక వాడి ఇష్ట ప్రకారం బిహేవ్ చేస్తారు. అంటే ఇంకా వల్గారిటీకి పరాకాష్ట అనమాట. నిన్న కూడా ఈ మధ్య కొంతమంది కనపడి చాలా బాధపడే పరిస్థితికి వచ్చారు. కడాన బ్రహ్మకుమారీస్ని వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఇటీవల లేటెస్ట్ ట్రెండ్ బ్రహ్మకుమారీస్ వరకు ఎవరు రాలా ఇంతవరకు. ఇప్పుడు బ్రహ్మకుమారి జోలికి వచ్చారు, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ స్టార్ట్ చేశారు. టూ మచ్ అది. వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేసి వాళ్ళు కూడా చాలా వల్గర్గా బిహేవ్ చేసి వాళ్ళు కూడా భయపడిపోయే పరిస్థితికి వచ్చారు. ఏంటిది, మేమేమో ఎట్లా వస్తాం? ఒకప్పుడు బ్రహ్మకుమారీస్ అంటే దొంగలను మార్చిన వాళ్ళు, నేరస్తులను మార్చడానికి పనిగట్టుకొని పనిచేసేవాళ్ళు. ఈవెన్ జైల్ డిపార్ట్మెంట్ నేనే పంపించాను పోయి ట్రైనింగ్ ఇమ్మని నేరస్తులందరినీ. వాళ్ళల్లో పరివర్తన తీసుకొచ్చారు, అలాంటి వాళ్ళ మీద పెట్టారు. So these are all new trends. We have to go all out. We have to control. వచ్చే 3 నెలల్లోపు రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తి అదుపులోకి రావాలని, ఇందుకోసం జిల్లా ఎస్పీలు బాధ్యతగా పనిచేస్తూ ప్రజలకు భరోసా కల్పించాలని, వారంలోపు పోలీస్ శాఖకు సంబంధించి మరో కమిటీ కూడా నియమిస్తామని అన్నారు చంద్రబాబు. గతంలో సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెట్టారని, వ్యక్తిగత పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తూ ఈ పోస్టులుండేవని, మా ప్రభుత్వంలో అలాంటి పోస్టులు లేవు, రావని ఖరాఖండిగా చెప్పారు సీఎం చంద్రబాబు. తమ పార్టీ నుంచి అలాంటి తప్పులు జరగటానికి వీల్లేని విధంగా ఇదివరకే తాము పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేశామని అన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.